రే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రా, ఒక్క 3 నెలలు 3 నెలలు తనతో పాటు భర్తగా బ్రతికి చూడరా, తన ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. తన ప్రేమ కోసం అప్పుడు నువ్వు ఏం చేయడానికైనా సిద్ధపడతావు. 3 నెలలు కాదు కదా, 30 ఏళ్ళు కలిసున్నా నేను ఎవరి ప్రేమకి లొంగను, ఎవరిని ప్రేమించను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నందు ఇలాగే ఉంటాడు. రాతి మనిషివిరా నువ్వు. ఆ దేవుడు నీకు డబ్బు సంపాదించే బుర్రనిచ్చాడు కానీ మనసుతో ఆలోచించే బుద్ధిని మాత్రం ఇవ్వలేదు. మీరు ఎలాగైనా అనుకోండి, నాకేం అభ్యంతరం లేదు. రేయ్ నువ్వు ఇప్పుడు కిందికి వచ్చి తీరాలి, వాళ్ళతో మాట్లాడాలి. నేను రాను. నేను నీ తండ్రిని రా, నేను చెప్పింది చేయడం నీ బాధ్యత. ఇది తప్ప కొడుగ్గా మీరు ఏం చెప్పినా చేస్తాను. ఇప్పుడు నువ్వు రాకపోతే వాళ్ళ ముందు నా పరువు పోతుందిరా. మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, నేనైతే రాలేను. అది కాదని బలవంతంగా నన్ను లాక్కెళ్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి విడాకుల విషయం చెప్పి ఈ క్షణమే వాళ్ళ అమ్మాయిని తీసుకువెళ్ళండి అని చెప్తాను. చెప్తావురా నువ్వు? ఖచ్చితంగా చెప్తాను, అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు. రా వచ్చి చెప్తుగాను రా. నానా నేను సీరియస్గానే చెప్తున్నాను, వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దాని మొహం చూసావా, చెమటలు పట్టేస్తున్నాయి. ఒట్టి చెమటలు పట్టడం ఏంటి, మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇప్పుడు ఆ నందుగాడు దిగొచ్చి నేరుగా వాళ్ళ అమ్మా నాన్నలతోనే విడాకుల విషయం చెప్పేస్తాడని భయంతో బిక్కచిక్కిపోయింది. మీ బావెళ్ళాడు కదరా, నానా తిప్పలు పడి వాడు విడాకుల గురించి వీళ్ళతో మాట్లాడటానికి వీల్లేదని చెప్పుంటాడు. ఏం దేవకి, అంతే కదా? అసలు వాడి కిందికి దిగొస్తాడంటావా? ఏం జరుగుతుందో అని నాకు ఆసక్తిగానే ఉంది. వాడు కిందకు వస్తాడో లేదో, ఒకవేళ వచ్చినా విడాకుల విషయం చెప్తాడో లేదో తెలీదు కానీ ఆ పిల్ల మొహంలో టెన్షన్ చూస్తుంటే చాలా బాగుందమ్మా. నాకు ఓపిక లేదురా, మర్యాదగా కిందికి రా. నువ్వు రాకపోతే నేను చచ్చినంత ఉంటే. నానా ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇలా చేసే పెళ్లిలో నాతో తాళి కట్టించారు. నీకు తండ్రి మీద ఏ మాత్రం గౌరవ మర్యాదలున్నా నాకేం కాకూడదన్నా వచ్చి తీరాలి. ఏంటి సార్, ఏమైంది? రానని చెప్పేశాడా? రానన్నాడు, కానీ ఇప్పుడు వస్తాడు. రానన్నవాడు ఎలా వస్తాడు సార్? అసలే మొండి మనిషి అయితేను. వాడు మొండి మనిషి అయితే నేను వాడిని కన్న బాబుని రా. ఆహాహాహా, మరి అరగంట నుంచి ఏం చేస్తున్నారు? మీరు మాత్రమే తిరిగి వచ్చారు. ఆ మొండిగట్టం గురించి నాకు బాగా తెలుసు. రాడు, కింద వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నమ్మేలాగా అమెరికా నుంచి ఒక బిజినెస్ డీల్ వస్తే వాళ్ళందరితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడని చెప్పి ఇప్పుడే రాలేడని ఏదో ఒకటి మేనేజ్ చేసి పంపించేద్దాం సార్. అదేం అవసరం లేదు, వాడొస్తాడు. ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్? రే వాడు నా కొడుకు, నా కోసం వస్తాడు. పద. అక్కోయ్ బావొస్తున్నాడే. ఆ మొహం ఏంటి అంతలా వెలిగిపోతుంది? లోపల టెన్షన్ ఉంటుందిరా, బయటికి మాత్రం నవ్వుతూ మేనేజ్ చేస్తున్నారు. పద పదమ్మా. సారీ రామా, చాలాసేపు వెయిట్ చేయించాను. మరేం పర్లేదురా, అల్లుడి గారిని తీసుకొస్తాను వెళ్ళి నువ్వు ఒక్కడివే వచ్చావేంట్రా? అల్లుడి గారు మరీ ఇబ్బంది పడుతున్నారా? అందుకే మేమే వచ్చి అల్లుడి గారిని పలకరిద్దాం అనుకుంటే ఇదిగో ఇతనే మమ్మల్ని ఆపి ఇక్కడ కూర్చోబెట్టాడు. మెట్లెక్కి దిగడం నీకు శ్రమ అని ఆపుంటాడ్రా. ఇంతకీ అల్లుడు గారు వస్తున్నారా అన్నయ్య? లేదంటే మేమే వెళ్ళి పలకరించేసి వస్తాం. ఒక 5 నిమిషాలు వచ్చేస్తాడమ్మా. ఇందాక నా కొడుకు అది ఇది అని అంత నమ్మకంగా చెప్పాడు, ఇప్పుడేంటి మొహంలో టెన్షన్ కనబడుతుంది? ఇప్పుడు ఈ మూర్ఖుడి విడాకుల సంగతి మాట్లాడకుండా ఉంటే చాలరా స్వామి. పాపం మధుని చూస్తుంటే జాలేస్తుంది.
అల్లుడు గారు నమస్కారం. నమస్తే అంకిల్. నమస్తే అండి. నమస్కారం. ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని చాలాసేపటి నుంచి వెయిట్ చేయించినట్టున్నాను. అబ్బే, వెయిటింగ్ ఏమీ లేదు అల్లుడు గారు. సరదాగా మాట్లాడుతూ కూర్చున్నాం అంతే. మీకు తలనొప్పి ఎలా ఉంది? పోయింది అంకిల్, ఐఎమ్ ఫైన్. మీరసలు విశ్రాంతి తీసుకోవడం లేదనుకుంటా. కాస్త పనులు ఒత్తిడి తగ్గించుకోండి. ఆరోగ్యం కూడా ముఖ్యం కదా. అలాగేనండి. మ్మ్. అన్నట్టు టీ కాఫీలు ఏమైనా తాగారా లేదా? అమ్మా, అంకుల్ వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేయండి. అయ్యా అల్లుడు గారు, లంచ్కి ఇంకా బోల్ టైం ఉంది. అంతవరకు ఉండి భోంచేసి వెళ్ళే టైం లేదు. మిమ్మల్ని అమ్మాయిని ఇంటికి ఆహ్వానించి వెళ్దామని వచ్చాం. ఆదివారమేగా, ఆల్రెడీ ఆఫీస్కి వచ్చి చెప్పారు కదా అంకుల్. మళ్ళీ శ్రమ తీసుకుని వచ్చి చెప్పాలా? ఇంటికి వచ్చి ఆహ్వానించడం పద్ధతి కదా బాబు. మళ్ళీ మీ బిజినెస్ వ్యవహారంలో మర్చిపోతారని చెప్పి వెళ్దామని వచ్చాం. భలే వారే అంకిల్, నేనెలా మర్చిపోతాను? ఆల్రెడీ ఆఫీస్లోనే రూదర్కి చెప్పేశాను. అన్ని విషయాలు నాకు అతనే గుర్తు చేస్తూ ఉంటాడు. ఏం రూదర్? అయ్యా, ఆల్రెడీ సార్ ప్రోగ్రామ్ షీట్లో రాసేసాను. చాలా సంతోషం అల్లుడు గారు. తలనొప్పని రెస్ట్ తీసుకుంటుంటే మేమొచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాం. మీరు రెస్ట్ తీసుకోండి అల్లుడు గారు. అలాగే ఆంటీ. అంకుల్, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మంచిది బాబు. రే రాజా, మేం బయలుదేరుతాంరా. మంచిదిరా, పదండి, నేను వస్తాను. రే పర్లేదురా. రే, ఇప్పుడు నువ్వు నాకు ఒట్టి ఫ్రెండు కాదురా, వియ్యంకుడివి. నీకు మర్యాద ఇవ్వకపోతే నా కోడలు బాధపడుతుంది. మనసుకి చాలా హాయిగా ఉందిరా. చెల్లమ్మా, వస్తామమ్మా. వెళ్ళొస్తాం వదినా. అలాగేనండి. పదండి. అక్కో, ఇలాంటి విషయాలు నీ దగ్గరుండి మాట్లాడితే టపా టపామని పీకుతావు. రేయ్, అరిచి చావకు. దగ్గరకొచ్చి తగలడు. కొట్టవుగా? చంపేస్తాను. ఎందుకని మంచిది, నేను అమ్మ పక్కన నిలబడతా. అసలే చిరాగ్గా ఉంటే నీ పిచ్చి వేషాలేంట్రా? అక్క, నేను ఆల్రెడీ చెప్పాను, ఆ నందుగాడు అపరిచితుడు పూటకో రకంగా మారిపోతుంటాడు అని. విడాకులిస్తానని గొడవయ్యి గంట అవ్వలేదు. ఈలోపే లవర్ బాయ్ అయిపోయాడు చూడు. అసలేమీ ఎరగనట్టు, విడాకులు గొడవే జరగనట్టు వచ్చి వాళ్ళతో మాట్లాడి వెళ్ళాడు. వాడిలా రంగులు మారుస్తుంటే నువ్వేం ప్లాన్ చేస్తావు? వాళ్ళని ఎలా విడదీస్తావు? నువ్వు ఒక ఐడియా ఆలోచించేలోపే వాడు ప్లేట్ ఫిరాయించేస్తున్నాడు. వాడు హేట్ చేస్తూనే లవ్ చేస్తున్నాడు అనుకుంటా. పిచ్చి నా కొడుకు. ఆపు. నువ్వు నీ పనికి మాలిన డౌట్లు. విడాకుల గురించి ఇంత గొడవ చేసిన వాడు అంతలోనే ఎలా మారిపోతాడ్రా? ఆహా, మరి ఇందాక మనం చూసిందంతా కాలనుకుంటున్నావా? ఏది ఒకసారి అక్కన అడుగు, గోపం మీద ఒక్కటిస్తుంది. నువ్వు కొడతావేంటే? నోరు మీ ముందు. అసలేం చెప్పి నందు మనసు మార్చారండి? ఆశ్చర్యంగా ఉంది. మొన్నటిదాకా వాడికి నా మీద కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ అని అనుకుంటూ ఉండేవాడిని. కానీ నా కొడుక్కి నీ మీద కంటే నా మీదే ఎక్కువ ప్రేమ అని ప్రూవ్ చేశాడు. మధుని వాణ్ణి కలపాలని నువ్వు రకరకాల ప్రయత్నాలు చేశావు. వాడికి ఏదేదో చెప్పి చూసావు, కానీ విన్నాడా? వాడు నా మాట విన్నాడు. వాడు నా కొడుకు. అంతగా ఏం చెప్పారండి? ఏదైతేనే బతిమాలో బామాలో కిందికి తీసుకొచ్చి వాళ్ళ అత్తమామలతో మాట్లాడించాను కదా. అంటే విడాకుల ఆలోచన కూడా విడిచిపెట్టేసినట్టేనా? అత్తయ్య,
వాడు లైఫ్ విలువ తెలియకుండా తొందరపడి ఏదో విడాకులు అన్నాడు. అంత మాత్రం చేత ఇప్పించేస్తావా ఏంటి? నందు మీకోసం కిందకొచ్చి మాట్లాడాడు సరేనండి, కానీ ఇప్పుడు అది ప్రాబ్లం కాదు కదా. విడాకుల గురించి వాడేమన్నాడు? ఇంకా విడాకులు తీసుకునే తీరాలని పట్టుపట్టు కూర్చునున్నాడా? వాడేదో వాగుతుంటాడు. వాడు అడిగాడని జరగనిస్తామా? వాడే కాదు, ఆ దేవుడు కూడా వాళ్ళని విడదీయలేడు. ఇవన్నీ పెద్దగా పట్టించుకోకూడదు దేవకి. వాణ్ణి మధుని ఏదో ఒక విధంగా ఒక్కటి చేసి తీరుతాను. సార్ ఏంటి రూతర్? మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. నా కొడుకు. అవునవును, మీ కొడుకే. రండి రండి. దేవకి, నా కొడుకు. రండి సార్. అక్క, బావ వెళ్తున్నాడంటే నందుగాడు ఏదో విషయం మాట్లాడడానికి పిలుచుంటాడు. సైలెంట్గా వెళ్ళి చాటుగా నిలబడి ఏం జరుగుతుందో చూసిరానా? వద్దు, అక్కడ నువ్వు చాటుగా ఉండి చూడ్డం చూశాడంటే అనవసరంగా గొడవవుతుంది. మళ్ళీ నిన్ను దగ్గరికి చేర్చడు, ఇంట్లోంచి పంపించేస్తాడు. అయినా మీ బావ నా దగ్గర ఏది దాచడు. ఆయన్ని వెళ్ళి రాని, తర్వాత ఏం జరిగిందో వివరంగా ఆయన్నే అడిగి తెలుసుకుంటాను. నిన్ను ఎన్నిసార్లు చూడ్డానికి వచ్చినా పసుపు కుంకుమలతోనే రావాలని చెప్పాడు మీ నాన్న. పసుపు కుంకాలంటే భార్యాభర్తలతో సమానం. మీరిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలి. ఓ మై సన్, ఐఎమ్ సో హ్యాపీరా. నేనంటే ఎంత ప్రేమరా నీకు. నా కోసం కిందికి దిగొచ్చావు. మీ అత్తమామలతో ఎంతో మర్యాదగా మాట్లాడావు. నువ్వు వాళ్ళతో అంత చక్కగా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదురా. నా కొడుకురా నువ్వు. రేయ్ చూడరా, నా కొడుకురా. మీ కొడుకే, తర్వాత తీరిగా మురిసిపోదురు గాని. ఇదిగోండి ఈ అగ్రిమెంట్ చూడండి. అగ్రిమెంటా? అగ్రిమెంట్ ఏంట్రా? అగ్రిమెంట్ తెలుగులోనే ఉంది, చదువుకోండి. రే రూతర్, అగ్రిమెంట్ని నీ చేత్తోనే రాసావు కదా, నాన్నకి నువ్వు చదివి వినిపించు. ఆ దౌర్భాగ్యం కూడా నాకేనా? చదువుతాను సార్, చెవులు బాగా రెక్కించి వినండి. ఏంట్రా అగ్రిమెంట్ ఏంటి? ఇప్పుడు అగ్రిమెంట్తో పనే ఉంది. అసలు దేని గురించి? మొత్తం అందులో వివరంగా రాసింది నాన్న. వాడు చదువుతాడు, మీరు వినండి. చదవరా. కోవెల రాజారావు గారి జ్యేష్ఠ పుత్రుడైన కోవెల గౌతమ్ నంద అను నేను మా తండ్రి గారితో చేసుకుంటున్న ఒప్పందం. మా నాన్నగారు నాకు ఇష్టం లేకపోయినా కోడూరి రామచంద్రరావు గారి ద్వితీయ పుత్రిక కోడూరి మధుబాల అనే అమ్మాయితో బలవంతంగా పెళ్లి జరిపించారు. అక్షరం మిస్ అవ్వకుండా మొత్తం చదువు. నాకు ఇష్టం లేని ఈ వివాహ బంధం నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. కానీ మా నాన్నగారి మాట కోసం నేను తాలికట్టిన అమ్మాయితో 6 నెలలు కలిసుండి ఆ తర్వాత అంతకాలంలోనూ ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదని నిరూపించి మా తండ్రి గారి చేతుల మీదుగా విడాకుల పత్రాన్ని పొందదలుచుకున్నాను. ఏది నంగనాచి, గూట్లోంచి ఇంకా బయటికి రాలేదా? గుడ్లు పెడుతున్నట్టుంది. మొదట్లో అలాగే అనుకున్నాం. ఉద్యోగం చేసే పిల్ల ఇంట్లో ఉంటే బంగారు గుడ్లు పెట్టే బాతు ఇంట్లో ఉన్నట్టే అని. అది ఉద్యోగానికి వెళ్ళనని తెగేసి చెప్పింది. ఇంకేం గుడ్లు, గాడిద గుడ్డు తప్ప. అలా అని వదిలేస్తే ఎలా అమ్మా? మనమే నయానో భయానో బాతుతో బంగారు గుడ్లు పెట్టించాలి. పిలుదాన్ని. అమ్మా కోడలా, ఓ కోడలా, ఓసారిటొచ్చి మాకు నీ దర్శన భాగ్యం కలిగిస్తావా? నా కొడుకు పెళ్ళామా? ఏంటమ్మా కోడలా, వినబడట్లేదా? చెప్పండి అత్తయ్య. మేం చెబుతాం, నువ్వు వినొద్దు. ఏం చేస్తున్నావు లోపల?
ఏం లేదు. ఏముంటుందమ్మా, పనా పాట, గోళ్ళు కొరుక్కుంటూ ఉండటమే. ఏంటలా చూస్తున్నావు? అర్థం కాలేదా అమ్మా నీకు? నీకు మాత్రం పని పాట ఏముంది అన్నట్టు చూస్తుంది. మమ్మల్ని అంత మాట అంటావా? నేనెక్కడన్నాను అత్తయ్య? అన్నీ మీరే అంటున్నారు కదా. ఏంటి నువ్వు నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? ఉద్యోగం సద్యోగం లేకుండా కూర్చుంటే కుదరదిక్కడ. వెళ్ళి వంట చెయ్యి. నాకు వంట రాదు. ఇంకేమొచ్చు? 3 పూటల మెక్కడమా? అసలు వంట వార్పు కూడా నేర్పకుండా ఎలా పెంచారు మీ అమ్మ నాన్న? దయచేసి మా అమ్మ నాన్నల్ని ఇందులోకి లాగొద్దు. ఏంటి బెదిరిస్తున్నావు? ఏం చేస్తావు? ఏయ్, ఏంటి మేమిక్కడ మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు? ఇటురా. తినే అమ్మ బతుకు, ముట్టుకున్నది మొత్తం మసైపోయింది. పర్లేదు. ఏందో వెళ్ళి గ్లాస్లో కొంచెం మంచినీళ్ళు పట్టురా. ప్రణయ్, ఏంటిది? పట్టపగలు తాగొస్తావా? అంటే నీ ప్రాబ్లం ఏంటి? నేను తాగడమా లేదా పట్టపగలు తాగడమా? అసలు ఏమైనా బాధ్యత తెలుస్తుందా నీకు? నా బాధ్యత నాకు బాగానే తెలుసు, కానీ నా బాధ తెలుసా నీకు? కడుపు రగిలిపోతుంది నాకు. ఆ బాధ భరించలేకే పీకల దాకా తాగాను. నీకంత బాధ ఏంటి? మరి బెట్టింగ్లో 25 లక్షలు పోతే కడుపు మండదా? బెట్టింగ్లో 25 లక్షలు పోవడమేంట్రా? బిజినెస్ చేద్దామని 7 గారు నగలు తాకట్టుకు తీసుకెళ్లాను. 25 లక్షలు వచ్చాయి, కానీ బిజినెస్ చేయడానికి మినిమం 50 లక్షలు కావాలి. అందుకని 25 లక్షలు బెట్టింగ్లో పెడితే కోటి వస్తాయని పెట్టాను. ఇది ఉందే, నగలు ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇచ్చింది. దానికి తగ్గట్టే మొత్తం పోయింది. ఆ నగలు తాకట్టు పెట్టిన డబ్బుల్ని బెట్టింగ్ లో పెట్టావా? అవును, నువ్వు ఏడ్చినట్టే అది ఏడ్చింది. మా అమ్మ నాన్నల కష్టాన్ని నాశనం చేసావు నువ్వు. నా మీద చేయి చేసుకుంటావా? నిన్ను చంపేస్తానే. మీ ఇద్దరూ సంతోషంగా షికార్లు వాటికి వెళుతున్నారా? షికార్లంటే మామూలుగా అనుకున్నావా ఏంటి? ఆయన మనసులో మాట చెప్పాలన్నా నన్ను బయటికి తీసుకెళ్ళి నాకు నచ్చిందల్లా కడుపు నిండా తినిపించి గాని చెప్పరు. నాకు తెలిసే నువ్వు అదృష్టవంతురాలివని. ఎలాంటి మనిషి అయినా నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. అవునే, ఆయనకి నేనంటే చాలా ప్రేమ. ఇప్పుడైతే నా పేరు తలుచుకోకుండా ఉండలేరు. నువ్వు నీ కాపురం ముచ్చట్లు చెబుతుంటే మనసుకి హాయిగా ఉంది. అవును, నువ్వు ఆ గది మార్చి నీ మొగుడి గదికి వెళ్ళిపోయావా లేదా? నేను దూరంగా ఉందాం అనుకున్నా ఆయన ఉండనిస్తారా? దూరంగా ఉంటే ఎలా అర్థం చేసుకుంటాం? దగ్గరుంటేనే కదా అర్థమయ్యేదని నన్ను గదికి తీసుకువెళ్ళిపోయి ఒకటే కబుర్లు. కొంపదీసి నీ మొగుడు పక్కనే ఉన్నాడా ఏమిటి? మాట్లాడతావా? వద్దులేవే, నీ కాపురం గురించి కూపీ లాగుతున్నానని అబ్బాయి అపార్థం చేసుకుంటాడు. కంగారు పడుకు, ఆయన ఇప్పుడు నా పక్కన లేరులే. అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆయన పని రాక్షసుడు కదా. ల్యాప్టాప్ ముందేసుకొని ఏదో పని చేసుకుంటూ ఉంటే నేనలా గది బయట తిరుగుతున్నా. అవునా? సరే సరే, పొద్దుపోయింది, నువ్వెళ్ళి పడుకో. ఉంటానమ్మా. ఇంకాసేపు మాట్లాడే.
నాకిప్పుడప్పుడే నిద్ర పట్టదు. నీ మొగుడు ఎప్పుడూ పనులు పనులు అంటూ ఆరోగ్యం గురించి పట్టించుకోడనుకుంటా. కొంచెం నువ్వే కనిపెట్టుకొని ఉండాలే. అలాగే లేవే. నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి మెడిసిన్స్ వేసుకుంటున్నావా? ఏంట్రా నిద్రపోకుండా కలలు కట్టునట్టున్నావు? నేను సంతోషంగా ఉంటే అస్సలు ఓర్వలేరు కదా మీరు. నువ్వు సంతోషంగా ఉండాలనే నేను కోరుకునేది కూడా. అది నీకు అర్థం కాక నేను ఓర్వలేకపోతున్నానని అంటున్నావు. పెళ్లి చేసుకున్నవాడివి చక్కగా కాపురం చేసుకుని గంపెడు పిల్లల్ని కనరా అంటే నిద్రపోకుంటూ కలలు కంటున్నావు. కంటారు పిల్లల్ని. మీ దుర్మార్గపు ఆలోచనలు తెలీదా నాకు? 6 నెలల తర్వాత నాకు దొరకబోయే ఫ్రీడమ్ గురించి కలలు కంటున్నాను. అచ్చా, 6 నెలల తర్వాత నీకు ఫ్రీడమ్ దొరుకుతుందా? అగ్రిమెంట్ వేశారుగా, గెలిచేది నేనే. అసలు అగ్రిమెంట్ టైమే స్టార్ట్ అవ్వకుండా నెగ్గుతానని బాగా విర్రవీగుతున్నావు. వాట్? అగ్రిమెంట్ టైం స్టార్ట్ అవ్వలేదా? ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఇవాళ అగ్రిమెంట్ వేశాం కదా. అగ్రిమెంట్ వేశావు, కానీ అగ్రిమెంట్ క్లాజ్ ప్రకారం నువ్వు నడుచుకోవట్లేదు కదా. నేను పక్కాగా అగ్రిమెంట్ ని ఫాలో అవుతున్నాను. గాడిద గుడ్డు ఫాలో అవుతున్నావు. అగ్రిమెంట్ ప్రకారం నువ్వు 6 నెలలు కలిసి ఉండాలి. కానీ ఎక్కడ కలుసున్నారు? కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, లేదంటారేంటి? హలో, కలిసి ఒకే ఇంట్లో ఉంటే కలుసున్నట్టు కాదు, ఒకే గదిలో కలిసి ఉండాలి. వాట్? ఒకే గదిలో కలిసి ఉండాలా? నేను ఒప్పుకోను. అయితే నువ్వు అగ్రిమెంట్లో ఓడిపోయినట్టే లెక్క. నువ్వు ఓడిపోయినని ఒప్పుకొని జీవితాంతం మధుతో కలిసి బ్రతకాలి. మీరు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకండి. లేనిపోని ఫిట్టింగ్లు కాదురా కుమార, ఉన్న ఫిట్టింగ్లే చెప్తున్నాను. నువ్వు మధు 6 నెలల పాటు భార్యాభర్తలుగా కలిసి ఉండాలి అంటే ఒకే గదిలో ఉండాలి. అలా భార్యాభర్తలుగా కలిసుండి ఆ తర్వాత నువ్వన్నట్టు తనతో బ్రతకలేను అంటే నువ్వు కోరుకున్నట్టు విడాకులు తీసుకోవచ్చు. నువ్వు నాన్నవి కాదు, శత్రువువి. నీలాంటి దొంగన కొడుకులకి మంచి చెప్పే తండ్రి శత్రువుగానే కనిపిస్తాడ్రా. చాలు, ఇప్పుడేమంటారు? అగ్రిమెంట్ చెలామణిలోకి రావాలంటే నువ్వు మధు ఒకే గదిలో ఉండాలి. ఆ రాక్షసిని నా గదిలోకొచ్చి ఉండమనండి. నా కోడలు దేవతరా, నువ్వే రాక్షసుడివి. అయినా నీ పెళ్ళాన్ని నీ గదిలోకి ఉండమని నేనెందుకు చెప్తాన్రా? నీ భార్యని నువ్వే వెళ్ళి పిలుచుకో. నేను వెళ్ళి పిలవాలా? నేను పిలవను. పిలవద్దు. ఎప్పటినుంచైతే మీరిద్దరూ కలిసి ఒకే గదిలో ఉండడం మొదలు పెడతారో అప్పటినుంచే అగ్రిమెంట్ అమలవుతుంది. అంతవరకు నీకే టైం వేస్ట్. నేను వెళ్ళి పిలిస్తే తన ముందు నేను వెధవనైపోతాను. గౌరీతో చెప్పి నా గదికి షిఫ్ట్ అవ్వమని చెప్పండి. నువ్వు ఈ అగ్రిమెంట్లో గెలవని క్లియర్గా అర్థమైపోయిందిరా. జీవితాంతం మధు మొగుడిగా బ్రతకడానికి ప్రిపేర్ అయిపో. నో, అసలు అలాంటి దారుణమైన ఛాన్స్ నేను తీసుకోను. అయితే వెళ్ళి నీ భార్యను పిలుచుకురా. నా కర్మ. అక్క, నువ్వు పగబట్టి వాళ్ళ కాపురాన్ని కోల్చడానికి ప్లాన్ చేసినట్లేదు, పని కట్టుకుని వాళ్ళిద్దరిని దగ్గర చేయడానికి ప్లాన్ చేసినట్టుంది. రేయ్, అస్సలే ఇరిటేషన్లో ఉన్నాను. గూబ గుయ్యమనిపించేయగలను. నోరు మూసుకునుండు. చూసావమ్మా, నీ కూతురు చేసే పనులకు నన్ను చంపేస్తానంటోంది. అరే, వసపిట్లా వాక్కుండా నోరు మూసుకుని పడుండు. దేవకి, నాకో డౌటే. వాడు నిజంగానే నువ్వు చెప్పిన మాటలకి ఆ పిల్లతో కలిసి బ్రతకాలని డిసైడ్ అయ్యాడంటావా? వాడు నాతో అలానే అన్నాడమ్మా. కానీ వాడు నాతో అబద్ధం చెప్తున్నాడని నా మనసు చెప్తోంది. వాడి మనసులో వేరే ఇంకేదో ఆలోచన ఉంది. వాడికి ఏ ఆలోచనలు లేవు. లేనిపోయిన ఆలోచనలు నువ్వే కల్పించావు. ఇదిగో మళ్ళీ నువ్వు కోపడినా పర్వాలేదు. వాడి స్పీడ్ చూస్తుంటే అయస్కాంతంలా అతుక్కుపోయేలా ఉన్నాడు. అదిగో అటు చూడండి వాణ్ణి.
చూసావా ఆ పిల్ల రూమ్ వంకే చూసుకుంటూ వెళ్తున్నాడు. చూసావంటే వాడేదో స్టేజ్ మీద పాట పాడుతున్నట్టు గొంతు ఎన్నిసార్లు సవరించుకుంటున్నాడో. అది గొంతు సవరించుకోవడం కాదే, పిట్ట కోతకొచ్చి కొయ్యడం చేతకాక ప్రాక్టీస్ చేస్తుంది. మంచినీళ్ళు కావాలంటే డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి. ఇది డైనింగ్ హాల్ కాదు, నా రూమ్. మంచినీళ్ళ కోసం ఎవరు వచ్చారు? మరిందాకటి నుంచి షకిలిస్తున్నారు. సెక్కిలించడానికి నేనేమన్నా గుర్రన్నా? సౌండ్ నాకు అలాగే అనిపించింది. నా తప్పు కాదు. నేనెందుకు వచ్చానో అడగవా? అడిగే ఇంట్రెస్ట్ నాకు లేదు. మీరేదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చెప్పాలనే వచ్చాను. ఏంటది? ఏంటి పొద్దున్నే గోలా? మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవా కొంపలో? నా ప్రశాంతతని, నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు కదా. మొహం పగిలిపోతుంది నోటికొచ్చినట్టు వాగితే. మొగుడనే మర్యాద లేదా నీకు? మొగుడు మొగుడు అనే మాటకు అర్థం తెలుసా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఆగరా. నీకు అర్థం తెలియకుండానే తాళి కట్టించుకున్నావా వీడితో? అయినా చూడ్డానికి నంగనచ్చలా ఉండి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నావే నువ్వు. మీ అమ్మా నాన్నలు ఇదేనా నేర్పింది నీకు? మా అమ్మ నాన్నల ప్రస్తావన తీసుకురాకండి. పెళ్ళై ఇన్నాళ్ళైనా నీ మొహం చూడ్డానికి కూడా రాలేదు వాళ్ళు. అసలు వాళ్ళు తల్లిదండ్రులేనా? మాటలు మర్యాదగా రానివ్వండి. మా అమ్మ నాన్నలు ఒక్క మాట అన్నా నేను సహించని చెప్తున్నా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? మీతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఏంట్రా ప్రణయ్, అది వాగుతుంటే చూస్తూ నిలబడ్డా? చూస్తూ నిలబడ్డం కాదు, తల పొడుతూ చస్తున్నాను. మీరు కొట్టుకొని చావండి. నా మొహానికి ఒక కాఫీ ఇచ్చి తగలడండి. తెచ్చుకున్నావు కదా బంగారు పెళ్ళాన్ని, దాంతోనే ఇప్పించుకో కాఫీ. ఏందు వెళ్ళి నా కాఫీ పట్టుకురాపో. కాఫీ ఎందుకు? ఇంకేదైనా ఉంటే అమ్మేసి తాగు. ప్రశాంతత లేదు ఈ కొంపలో. ఎంత లక్షణంగా పెంచారే మీ అమ్మా నాన్న. మొగుడికి మంచి నీళ్లు కూడా ఇచ్చేలా లేవు నువ్వు. మళ్ళీ మా వాళ్ళని మాట్లాడొద్దు. ఏంటి అంతరోషం నీకు? ఊరికే తేరగా ఇంట్లో కూర్చొనుంటే నెత్తిన పెట్టుకుని ఊరేగాల మేము. ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? నేను పనికెళ్ళి సంపాదించాలి, అంతే కదా? వెళ్తాను. మా అమ్మ నాన్నల గురించి ఇంకొక మాట మాట్లాడినా ఊరుకొని చెప్తున్నా. ముందు ఆ పని చెయ్యి. వెంటనే వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయ్యి మీ చెల్లెలతో కలిసిపో. అదే కంపెనీలో ఇంకా పెద్ద పోస్టింగ్ ఇస్తారు. ఇలా అనడానికి మీకేం అనిపించకపోయినా అక్కడికి వెళ్ళి పనిచేయడానికి నాకు సిగ్గుండాలి. ఏంటి వెళ్ళి అక్కడ చేస్తే ఏంటంట? 50,000 జీతం వస్తుంది కదా. నేను కూలి చేసైనా ఎంతో కొంత తెచ్చిస్తానే తప్ప నా ప్రాణం పోయినా అక్కడికి వెళ్ళి పని చేయను. మీకు కావాల్సింది నేను సంపాదించడమే కదా. వెళ్ళి ఏదో ఒక పని వెతుక్కుంటా. నన్ను కాల్చుకు తినకండి. పిల్లిని కొడితే పులైనట్టు రెచ్చిపోతుందేంటే ఇది. దీన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. మన జీవితం స్టార్ట్ అవుతుంది, ఈ బండి స్టార్ట్ అవుతుంది. కానీ పొద్దున్న ఈయన స్టార్ట్ చేస్తాడు టార్చర్. హలో, ఏంట్రా ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఫోన్ నోట్లో పెట్టుకుని ఉంటారా సార్ వెంటనే మాట్లాడడానికి? జేబులో ఫోన్ తీసి మాట్లాడాలి కదా. ఓవర్గా మాట్లాడుకో. ఎక్కడున్నావు? మా బతుకులు ఎక్కడుంటాయి సార్? రోడ్డు మీదే. ఆఫీస్కి బయలుదేరాను. నా డొక్కు జీవితం లాగే ఈ డొక్కు బండి ఆగిపోయింది. మీలాగా మాకు కార్లున్నాయా? ఈ డొక్కు బండి మీద కదా రావాలి.
అయినా 8ంటికి ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాలేదని ఈ టార్చర్ ఏంటి సార్ మాకు? ఆఫీస్ టైం 9 గంటలకి, ఈలోగా తగలడమా? ఇలా ఓవర్గా మాట్లాడితే పళ్ళు ఉద్యోగం రెండూ ఊడిపోతాయి. వేరే ఏది ఊడబీకలేక నా ఉద్యోగం ఊడబీకేస్తాను అంటారు. మీరు ఫోన్ కట్ చేస్తే బండి నెత్తిన పెట్టుకుని నేను ఆఫీస్కి వస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. అమ్మయ్యా, ఇవాళ మీ టార్చర్ నుంచి లీవా సార్? నాకు పళ్ళు రాళ్ళ కొట్టేస్తా. సార్, నాకున్నవే 32 పళ్ళు, అందులో 2 పళ్ళు పిప్పి పళ్ళు. ఇప్పటికి 100 సార్లు నా పళ్ళు రాలగొడతా అన్నారు. నా నోట్లో అన్ని పళ్ళు ఎలా ఉంటాయి సార్? రేయ్, నువ్వు ఆపుతావా? లేకపోతే నా తలని గోడకేసి బాదుకోమంటావా? వదిలేండి సార్, అనవసరంగా గోడ డ్యామేజ్ అవుతుంది. రే రూతర్, చెప్పేది వినరా. నేరుగా ఇంటికొచ్చేసి. ఇది అన్యాయం సార్. ఆఫీస్ మార్పించి మీ ఇంటి పని చేయించుకుంటారు నాతో. రే ఈడియట్, ఇవాళ నేను ఆఫీస్కి వెళ్ళట్లేదురా. వర్క్ ఫ్రమ్ హోమ్. నువ్వే ఇక్కడికి తగలడు. వర్క్ ఫ్రమ్ హోమా? ఇప్పుడు లాక్డౌన్ ఏం లేదు కదా సార్? నా వైఫ్ లాక్డౌన్లో ఉందిరా. దయచేసి ఇంతకంటే నన్ను హింసించుకో. వచ్చేసి. సార్ సర్లేండి, ఏడవకండి, వచ్చేస్తున్నాను. మర్యాదగా స్టార్ట్ అవ్వు, లేకపోతే మా బాస్కి ఏం చేస్తా. నీకు కూడా ఇంత భయం ఉందా మా బాస్ అంటే? ఆ రాక్షసిని ఎలాగైనా నా గదికి షిఫ్ట్ అయ్యేలా చేయకపోతే నా అగ్రిమెంట్ స్టార్ట్ అవ్వదు. నాకు ఈ బ్యాడ్ టైం ఫినిష్ అవ్వదు. ఏదో ఒక అద్భుతమైన ఐడియా ఆలోచించి ఆ రాక్షసిని రప్పించాలి. దీనికి ఒక్క బ్రెయిన్తో ఆలోచిస్తే సరిపోదు, 2 బ్రెయిన్స్తో ఆలోచించాలి. కరెక్ట్. ఈ ప్లాన్ అమలు పరిస్తే ఖచ్చితంగా ఆ రాక్షసి నా గదికొస్తుంది. మరీ ఈ ఐడియా చీప్గా సిల్లీగా ఉందేమో. ఎవరికైనా తెలిస్తే పరువు పోదు. మన ఐడియా మనకి తప్ప ఎవరికి తెలుస్తుంది? ఇంతకన్నా బెస్ట్ ఐడియా ఏదీ లేదు. వెంటనే అమలు పరిచేద్దాం. ఈ రాక్షసేంటి ఇక్కడే కూర్చుని పేపర్ చదువుతోంది? సర్లే, కార్యసాధకుడికి 100 అడ్డంకులొస్తాయి. అవన్నీ అధిగమించి వెళ్ళాలి. ఓరి దేవుడు, చిన్నసారేంటి నన్ను చూసట్ట సాగదీస్తా నవ్వుతున్నారు? సారు, కిచెన్లోకి వచ్చారేంటి సారు? నీళ్ళు, మంచినీళ్ళు కావాలి. మీరెళ్ళండి సారు, నేను తీసుకొస్తాను. మీరు కిచెన్లోకి వచ్చారని పెద్ద మేడంకి తెలిస్తే నన్ను తిడతారు. ఏం పర్లేదు, నీళ్ళు. సారు, అలాగే కాఫీ కూడా ఇవ్వు. ఇస్తాను సారు. మీరెళ్ళండి సారు, నేను తెస్తాను. ఏంటీనా ఏదో దొంగ పిల్లి దూరినట్టు కిచెన్లోకి దూరారు? ఈయన వాలకం ఏదో తేడాగా ఉంది. అసలు ఏం చేస్తున్నాడు మనిషి? సారు, పాలు ఇరిగిపోయాయి సారు.
మీరెళ్ళండి, ఫ్రెష్ పాలతో మళ్ళీ పెట్టుకుని తీసుకొస్తాను. కంగారేం లేదు, ఫ్రెష్గా పాలు కాచే తీసుకురా. అలాగే సారు. గౌరీ, సారు కాఫీ గదికి తీసుకొచ్చేసే. అలాగే సారు. ఏమైంది దీనికి? ఏదో జరుగుతుంది, చాలా తేడాగా ఉంది. ఏమై ఉంటుంది? ఈ మనిషి ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కారనుకుంటా. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. జ్వరం అంటారేంటి సార్? ఐస్లో ఇంత చల్లగా ఉంటేను. చలి జ్వరం అంటే ఎలా ఉంటుందిరా? చలంటే చల్లగానే ఉంటుంది కదా. చలి జ్వరం అంటే చలిలాగా చల్లగా ఉంటుందా? నేనెప్పుడు చూడలేదు, వినలేదు. ఇప్పుడు చూస్తున్నావుగా. అది జ్వరం కాదు సార్, వేరే ఏదో వణుకుడు రోగం అనుకుంటాను. రే, ఇది లో జ్వరం రా. జ్వరం లోపల అగ్ని పర్వతంలా ఉంది. ఆ డెస్క్ లో థర్మోమీటర్ ఉంది, పెట్టి చూడు, నీకే తెలుస్తుంది. థర్మామీటర్ ఎక్కడుంది సార్? అక్కడుంది, చూడరా. సారు, కాఫీ. ఇలా ఇవ్వు. అదేంటయ్యా, ఇందాకటి వరకు బాగానే ఉన్నారు, సడన్ గా ఇలా వణికిపోతున్నారు. చలి జ్వరం అంటమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నోట్ తెరవండి సార్. అనకుండా తెరిచినట్టు అంత తెరిచారేంటి సార్? ముందు జ్వరం చూడరా. మీ వనక ఆగిపోయిందేంటి? ఓపెన్లో ఆగిపోయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, చూడు. చిన్నగా నోరు తెరిచి నాలుక పైకెత్తండి. నన్ను చూస్తున్నావు ఏంట్రో? వాచ్ చూడు, 60 సెకండ్స్ తర్వాత థర్మోమీటర్ తీసి చూడు. అయిపోయిందిరా. ఓ యమ్ము, ఇదేంటి సార్? పాదరసం పగిలి బయటకు వచ్చేలా ఉంది. మరి అదే కదరా చెప్తున్నాను, లో జ్వరం. పిలువురా, పిలవాల్సిన వాళ్ళని పిలువు. డాక్టర్నే కదా సార్? ఉండండి సార్, ఫోన్ చేస్తాను. డాక్టర్ వద్దురా, నాకు ఇంజక్షన్లు అంటే భయం. పిలవాల్సిన వాళ్ళని పిలువు. ఇంకెవరిని పిలవాలి సార్? ఉండండి సార్, మీ అమ్మ నాన్నని పిలుస్తాను. నానా నానా, ఏం నాన్న జ్వరం అంట? చల్లగానే ఉంది. లో జ్వరం అమ్మా, లో జ్వరం. రూతర్ నడుగు. బయట కనబడడం లేదు కానీ మీటర్ మాత్రం ఫుల్ జ్వరం చూపిస్తుంది. ఇందాక బానే ఉన్నావు కదరా? నానా, జ్వరం ఏమైనా స్లో మోషన్ లో రావాలని రూల్ ఉందా? సడన్ గానే వస్తుంది. సడన్ గా ఇంత జ్వరం ఏంట్రా? మీరేంటండి డాక్టర్ కి ఫోన్ చేయకుండా? అమ్మా, డాక్టర్ వద్దమ్మా, ఆ ఇంజెక్షన్లు నేను పొడిపించుకోలేను. ఎవరైనా వచ్చి కాస్త పట్టించుకుంటే అదే తగ్గిపోతుంది. ఎవరినైనా పిలవండి. జ్వరంలో పిచ్చి పిచ్చి కలవరింతలు కూడా వస్తున్నాయి చూడండి. కలవరింతలేంట్రా, ఎవరినైనా వచ్చి పట్టించుకోమను. నాన్నా, నేనున్నాను కదా, టాబ్లెట్ ఇచ్చి ఐస్ ప్యాక్ పెడతాను. దేవకి, అవన్నీ చూసుకోవడానికి వాడి పెళ్ళం ఉంది, తను చూసుకుంటుంది. నువ్వురా. ఏంటండి మీరు బిడ్డ జ్వరంతో ఉంటే ఇలా మాట్లాడుతున్నారు? నాకు జ్వరం వచ్చేలా ఉంది ఇక్కడ, నన్ను పట్టించుకుందుకని రా. అరే, కనీసం టాబ్లెట్ అయినా ఇచ్చొస్తాను. అది కాదు, నువ్వు ముందురా. నందు, ఎవరినైనా వచ్చి త్వరగా పట్టించుకోమనరా. ఎవరొచ్చి పట్టించుకోవాలి సార్ మిమ్మల్ని? పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవాలరా. నువ్వు నోరు మొయ్యి. దేవకి, నువ్వురా. ఎక్కడికి? ముందు రా, చెప్తాను. అబ్బా, ఏంటండి, నా కొడుకు అక్కడ జ్వరంతో బాధపడుతుంటే ఇలా లాక్కొచ్చేసారేంటి?
ముందు నువ్వు కోపడకు, కూల్గా ఉండు. ఏ విషయంలోనైనా ప్రశాంతంగా ఉంటాను కానీ నా కొడుకు విషయంలో మాత్రం ఉండలేనండి. మరీ నువ్వు భయపడేంత జ్వరమేం లేదు వాడికి. మీరు అలాగే అంటారు. తల్లైతే తెలుస్తుంది బిడ్డల గురించి పడే బాధ ఏంటో. దేవకి కూల్. మీరు నాకింకా కోపాన్ని పెంచకండి. కనీసం టాబ్లెట్ కూడా ఇవ్వనివ్వకుండా లాక్కొచ్చేయడంలో అసలు మీ ఉద్దేశం ఏంటి? వాడి ఉద్దేశమే నా ఉద్దేశం. ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఆవేశపడకుండా నేను చెప్పేది విను. వాడి కోసం మనం వెళ్ళినా ఎంతసేపు గుమ్మానికేసి చూస్తూ పట్టించుకునే వాళ్ళని పట్టించుకోమని చెప్తున్నాడు. గమనించావా లేదా? వాడు మధుని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాడు. నందు జ్వరంతో ఏదో కలవరిస్తుంటే మీరు దానికి ఇలాంటి అర్థాలు తీస్తున్నారా? ముందు మీరు కనీసం డాక్టర్కైనా ఫోన్ చేయండి. అవసరం లేదు, మధుని వెళ్ళి చూడమంటానులే. తనేమైనా డాక్టరా? ప్రతి మొగుడి రోగాన్ని కుదిర్చేది పెళ్ళామే కదా. తనే వెళ్ళి చూస్తుందిలే. నేను వెళ్ళి మధుకి చెప్పి చూడమని చెప్తాను. ఇదిగోండి, మీరు ఇలాంటివేమీ చేయకండి. ఇప్పటికే వాళ్ళ కాపురం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు మధు వెళ్తే ఇంకా గొడవలవుతాయి. ఏమీ అవదు, నువ్వు ఉండి చెప్తాను. అరే ఆగండి, అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి. ఏం కాదుండు. అమ్మ మధు, నీకోసమే వస్తున్నావు. ఏంటి మావయ్య? మీ ఆయనకి బాగా జ్వరంగా ఉందమ్మా. అవునా? ఇందాక చూసానే, బానే ఉన్నారు. సడన్ గా ఏదో సిక్కైనట్టున్నాడమ్మా. మరి డాక్టర్కి కాల్ చేయండి మావయ్య. డాక్టర్ అవసరం లేదమ్మా. నువ్వు వెళ్ళి వాడి నుదుట తడిబట్టేసి టాబ్లెట్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. రెస్ట్ లేకపోవడం వల్ల ఫీవర్ వచ్చినట్టుంది, అంతే. నేను వెళ్ళను. వాడికి బాలేనప్పుడు నువ్వే కదమ్మా చూసుకోవాలి. సారీ మావయ్య, అది ఇద్దరికి ఇబ్బందే. నేను చెప్తూనే ఉన్నాను కదండి, ఇద్దరిని ఇబ్బంది పెట్టొద్దని. అరే ఏం కాదు, నువ్వు ఊరుకో. మధు, నువ్వు వెళ్ళి చూడమ్మా, వాడు ఇబ్బంది పడుతున్నాడు. అత్తే వెళ్ళి చూస్తారులే మావయ్య. నేను అదే అంటున్నా. అనవసరంగా వాడికి బాలేని సమయంలో ఈ గొడవలు అవసరమా? వీళ్ళ కాపురాన్ని సరిచేయాల్సింది పోయి పాడు చేసిన వాళ్ళం అవుతాం. అరే నీకు అర్థం కాదు, ఉండు. ఏం అర్థం కాదు నాకు? నా కొడుకు గురించి నాకు తెలీదా? మీరు వ్యాపారాలంటూ బిజీగా ఉంటే ఇంటి గురించి పట్టించుకునేది నేను. ఇంట్లో అందరి గురించి నాకు బాగా తెలుసు. మీరుండండి. మధు, నువ్వు వెళ్ళొద్దు. తను వెళ్తుంది, ఏం కాదు. వద్దంటున్నానా? అరే చెప్తుంటే అర్థం కదా? ఎంతసేపు నువ్వు చెప్పిందే వినాలా? మీకు అసలే అర్థం కావడం లేదు. మధుకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు? అత్త ప్లీజ్, నా గురించి మీరిద్దరు గొడవ పడకండి, నేను చూస్తాను. వద్దు మధు, వాడు ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటాడు. ఒంట్లో బాలేదంటే ఇంకా చిరాగ్గా ఉంటాడు. వాడేమైనా నిన్నంటే నాకు బాధగా ఉంటుంది. వాడు నేను గట్టిగా ఏమీ అనలేను. పర్లేదత్తా, మా ఇద్దరి గొడవలు ఎప్పుడూ ఉండేవే, నేను మేనేజ్ చేసుకోగలను. మా గురించి అన్యోన్యంగా ఉండే మీరిద్దరు గొడవ పడ్డం నాకిష్టం లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. అయ్యో మధు, నా మాట విను. అరే నువ్వు ఏం కాదంటున్నానా? ఏంటండి మీరు? నేను చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నువ్వు చూస్తూ ఉండు. ఇంకా ఎవరు రాలేదేంట్రా? అరే వనకడం ఆగిపోయింది. జ్వరం తగ్గిపోయింది అనుకుంటాను సార్. వణికి వణికి టైర్డ్ అయిపోయాను రా. ఇదేంటి సార్, గుర్తు తెచ్చుకుని మరీ వణుకుతున్నారు? సార్, మధు మేడం వచ్చారు. మేడం పేరు వినగానే భయంతో ఇంకా వణుకుతున్నారేంటి సార్? రే, చలి జ్వరంతో వణుకుతూ ఉంటే నీ టార్చర్ ఏంట్రా? లోపలికి రావచ్చా? సార్, మేడం లోపలికి రావచ్చా అని అడుగుతున్నారు. జ్వరంతో చస్తూ ఉంటే మళ్ళీ పర్మిషన్ ఏంట్రా? వస్తే వస్తే రమ్మను, లేకపోతే లేదు. రావాలా వద్దా క్లారిటీగా చెప్పమన్నా. మేడం, సార్కి బిజినెస్ విషయాలు మాట్లాడడం తప్ప మామూలు విషయాలు మాట్లాడటం సరిగ్గా రాదు. అందుకే నన్ను పియగా పెట్టుకున్నారు. ఆయన మాటలకు అర్థం రమ్మనే. మేడం రండి ప్లీజ్. నేను అలా రాలేనన్నా, క్లారిటీ కావాలి. మేడం, రోగి మీద కొంచెం జాలి చూపించి దయచేసి వచ్చేయండి మేడం. ఏంట్రా రోగి అంటున్నావు? జ్వరం కూడా రోగమే. మీ మీద జాలి చూపించి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఊరుకోండి సార్ ప్లీజ్. మేడం వచ్చి చూడండి, కొంచెం జాలి చూపించండి. సరే అయితే, మీరు చెప్తున్నారు కాబట్టి వస్తున్నా. భోంచేద్దాం. భోజనం టైంకి భోజనం చేయడం నాకు తెలుసు. ఇప్పుడే కాదు,
కొన్నేళ్లుగా నా భోజనాన్ని నేనే చేస్తున్నాను. నేనెప్పుడూ ఒకరి మీద కోపంతో కానీ బాధతో కానీ ఇంకో రకంగా కానీ తిండి మానేసే రకమూ కాదు. వాళ్ళు వీళ్ళు పిలవాలని ఎక్స్పెక్ట్ చేసే రకమూ కాదు. నా తిండి నేను తినాలని నాకు తెలుసు. నేను భోజనానికే వెళ్తున్నాను. మీరు తప్పుకుంటే నేను వెళ్తాను. కూర్చోమ్మా, కూర్చో. దేవకి, నా కొడుకు కోడలు కలిసి భోజనానికి వచ్చారు. అసలు నాకు తినకుండానే కడుపు నిండిపోయింది. కానీ ఈ ఆనందంలో వాళ్లతో కలిసి భోజనం చేయాలి కాబట్టి భోజనం చేస్తాను. వడ్డీని చెప్తా. అత్తయ్య, మీ అబ్బాయికి జ్వరం కదా, కాస్త పథ్యం భోజనం పెడితే బాగుంటుంది. ముఖ్యంగా ఉల్లిపాయ పథ్యం. ఏంట్రా? ఏం లేదు సార్, మీరు తినండి. ఉల్లిపాయ నంచుకోండి, బాగుంటుంది. మీరు కూడా తీసుకోండి సార్, ఉల్లిపాయ మీకు బాగా ఇష్టం కదా. గౌరీ, ఉల్లిపాయ పచ్చడి చేసావా? లేదు మేడం గారు. అరే, చేసి ఉండాల్సింది. జ్వరం వచ్చిన వాళ్ళకి ఉల్లిపాయ పచ్చడి తింటే బాగుంటుందంట. అత్త, ఉల్లి రసం ఉల్లి సాంబార్ ఏమైనా ఉంటే మొత్తం ఆయనకు పెట్టండి. అదే ఆయన జ్వరానికి మందు. రేయ్, ఈ ఉల్లిపాయ గోలేంట్రా? అది నేను తర్వాత చెప్తాను సార్, ముందు తినండి. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. నాకేం థ్యాంక్స్ అవసరం లేదు. ఈ మాత్రం సాయం మీరేం చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా చేసేదాన్ని. పనికెళ్ళి పైసా సంపాదించకపోయినా సిగ్గు లేకుండా వచ్చేసింది చూడు. కొంచెం కూడా పౌరుషం లేకుండా తినడానికి ఎలా వచ్చిందో చూడు. అసలు ఈ పనికి మాలిన కోడళ్ళు ఎందుకు వస్తారో. ఏముంది ఆ కోడలి వల్ల సంపాదన? తిను తల్లి. నన్ను క్షమించండి నాన్న అని అడిగే అర్హత కోల్పోయాను. మీరు నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు, కానీ నేను మీ కళ్ళే పొడిచి వెళ్ళిపోయాను. నన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచారు, కానీ నేను మిమ్మల్ని అల్లరి పాలు చేసి వెళ్ళిపోయాను. కూతురంటే ఇలా ఉండాలని నెత్తిన పెట్టుకున్నారు, కానీ నేను మీరు తలదించుకునేలా చేశాను. మీ కడుపు కోతకి కారణమైన నాకు ఆ దేవుడు నా కడుపు మాడుస్తూ తగిన శాస్తే చేస్తున్నాడు. నన్ను క్షమించండి నాన్న. అయ్యో, ఆ మంచినీళ్ళు ఇవ్వు. ఏమండి? తాగు నాయనా. నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే నేను నీకు పియ్యేనో నువ్వు నాకు పియ్యేవో అర్థం కావట్లేదు. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా. పోన్లే బాసు, మీ మాటల్లో అయినా నాకు ఒక పిఏ ఉన్నాడని సంతోషం కలిగించారు.
అయినా ఇలా కాలుగల పిల్లిలాగా అటు ఇటు తిరుగుతుంటే కాళ్ళ నొప్పులు వస్తాయి గాని ఐడియాలు ఎలా వస్తాయి బాసు? కాలు కాలిన పిల్లి మూసుకుని ఓ మూలన పడుంటుందే కాని ఇలా ఎందుకు తిరుగుతుంది? ఈ లాజిక్లకి ఏం తక్కువ లేదు. అయినది సామెత బాసు. వాడెవడో కనుక్కున్నాడు, నేను జస్ట్ వాడుకున్నానంతే. మీకు లాజిక్ ఉండాలంటే వెళ్ళి వాడిని అడగండి. నేనెప్పుడైనా నీ మీద కార్ ఎక్కిస్తే నన్ను అడుగుతావా, లేదంటే కార్ని కనిపెట్టిన వాడిని అడుగుతావా? ఇదేం సైడిజన్ సార్? నేను సామెత గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు. మోసుకుని ఆ రాక్షసిని నా గదిలోకి తీసుకెళ్లే ఐడియా ఉంటే చెప్పు, అంతేగాని అడ్డదిడ్డమైన సామెతలు చెప్పుకో. మిట్ట మధ్యాహ్నం ఇలా ఎండలో నడుస్తూ ఆలోచిస్తుంటే తిన్నది అరిగిపోయి నీరసం వస్తుంది సార్. పదండి సార్, మీ బెడ్రూమ్లో ఏసీ వేసుకుని పడుకుని ఆలోచిద్దాం. ఐడియాలు వాటంతటవే తన్నుకుంటూ వస్తాయి. పదండి సార్ చెప్తాను. నా బెడ్రూమ్లోకి ఆ రాక్షసి ఎలా రాదో నేను చూస్తాను. తనంతట తనే వచ్చేలా చేస్తాను. యుద్ధాన్ని అయినా గెలవచ్చేమో గానీ ఆర్దని మనసు గెలవడం అంత ఈజీ కాదు బాసు. అది నీలాంటి వాళ్ళకి. నాకు గెలవడం కొత్తేమీ కాదు. అయినా నేనేమన్నాను రా రాక్షసిని? నాకు పొలమారినప్పుడు వాటర్ ఇచ్చింది కదా అని నా ప్రమేయం లేకుండానే థ్యాంక్స్ చెప్పాను. అది నాకున్న హానెస్టీ. దానికేమనాలి? నా ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తాను అంటుందా? కనీసం తాళి కట్టిన భర్త అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇగో చూపిస్తుందా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి సార్, మీరు ఎప్పుడైనా అమ్మాయిని భార్యలా ఫీల్ అయ్యారా? లేదు. అయితే మాత్రం అంత ఈగో చూపించాలా? ఆ అమ్మాయిని మీరు భార్యలా ఫీల్ అయినప్పుడు ఆ అమ్మాయి మాత్రం మిమ్మల్ని భర్తలా ఎందుకు ఫీల్ అవ్వాలి సార్? ఆ రాక్షసి వచ్చినట్టుంది కదా. మీవి డేగ కలు సార్. స్ట్రైట్గా చూడకపోయినా మదం వచ్చేసారని ఇట్టే చెప్పేశారు. అలా చెప్పడానికి డేగ కళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. 180 డిగ్రీస్ వరకు అన్నీ కనిపిస్తాయి. ఇవన్నీ బానే తెలుస్తాయి, కానీ భార్యతో మాట్లాడే పద్ధతి మాత్రం తెలీదు. తొక్కలో పద్ధతి. ముందా రాక్షసిని భార్య అండం మానే. మీ టైం అస్సలు బాగోలేదు సార్. రాంగ్ టైంలో ఏం చేయకూడదు అన్నీ చేస్తున్నారు. కొంచెం కుదురుగా ఉండొచ్చు కదా. చిచ్చి, మైల పడిపోయింది, మళ్ళీ ఉతుక్కోవాలి. అసలు ఏమనుకుంటుందిరా నా గురించి? నేను తాకితే మైల పడిందంటుందా? ఆవిడ పక్కనే ఉన్నారు కదా సార్, ఆవిడని అడగొచ్చు కదా. నా ఓనీని చీచి అని విసిరేస్తాడా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? అదేదో ఆయన్ని అడగొచ్చు కదమ్మా. ఓణిని కాదు, ఆ రాక్షస్నే విసిరేస్తుండాలి. పోతే పోనీ అని థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేసేదాన్నని ఈగో చూపిస్తుందా? పోతే పోనీ అని థ్యాంక్స్ ని భిక్షంలా వేస్తే నేనెందుకు తీసుకుంటాను? తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుందో చూడు. తాళి కట్టినంత మాత్రాన భర్త అయిపోరు. భర్తలా ప్రవర్తిస్తే భర్త అవ్వగలరు. భర్తలా ప్రవర్తిద్దామని భోజనం చేయడానికి పిలిచాను. అక్కడ తలపొగరు చూపించింది. దాన్ని తలపొగరు అనరు, ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఆయన బంధాలు విలువలు తెలియని నీలాంటి వాళ్ళకి ఆత్మాభిమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి చెప్పాలనుకోవడం నా మూర్ఖత్వం. నన్ను మూర్ఖుడంటుందా? నిన్ను మూర్ఖుడు అనట్లేదు, నీకు చెప్పాలి అనుకోవడం నా మూర్ఖత్వం అంటున్నాను.